పల్లెటూరు వాతావరణం చూసేసారు కండి. ఇంకెవరి పనులు అయితే వాళ్ళు చేసేసుకుని శుభ్రంగా అయితే ఇంక పొలాల పనులకు వెళ్ళిపోతారు. ఇంక ఇళ్ళకాడ అనేది ముసలా మొత్తం వాళ్ళే ఇంకందరూ. ఇంకా అందరూ వచ్చేసేపటికైతే ఇంకా పొద్దున్న 5 లేసి బట్టలు అయితే ఉతికేసుకొని మొత్తం అందరూ ఇంక అసలు ఇప్పుడు దాకా ఉండేవాళ్ళు కదా ఇదివరకు అయితే ఇప్పుడు దాకా ఉండేవాళ్ళు కదండి. పెందల కాడ 5 లేచి గొడ్లు ఉత్తుకోవడం అయిపోతే అంట్లో అంతే. ఇంత ముందు అయితే మటుకే ఇంకా వచ్చేటప్పటికైతే పొయ్యి మీద ఇప్పుడైతే గ్యాస్ వచ్చేసి మొత్తం అన్ని ఇంకా A to Z అసలు ఏదో కొత్త మిషన్ కూడా కనిపెట్టారండి. ఇంకా మిషన్ అంటే చూశాను, మన యూట్యూబ్లో చూశాను మిషన్ వచ్చేటప్పటికి. జల్ అంట ఇంకా ఆడపిల్లకి అయితే జల్ వేసి పనికోలేదంట. మిషన్ పెడితే మామూలుగా జుట్టు కాడ పెడితే మన మామూలుగా దుంకుంటాం కదా, చికెన్ తీసేసుకుంటాం కదా. చికెన్ అంతా తీసేసుకున్న తర్వాత అయితే ఇంకా వచ్చేటప్పటికైతే మొన్న యూట్యూబ్లో చూశాను, కొత్త మోడల్గా ఉంది. అసలు ఒళ్ళు బాధగా వచ్చే పనులన్నీ మొత్తం అన్నీ కనిపెడుతున్నారు. టెక్నాలజీ మారిపోతుంది, మనుషుల తీరు కూడా మారిపోతుంది. మొత్తం అంతా వచ్చేటప్పటికైతే అసలుకి ఆడగుదురు వచ్చేటప్పటికైతే ఏంటంటే పొద్దున్న లేవగానే చేసుకొని కసువు అడ్డులు అన్నీ తోముకొని మొత్తం అంతా నీట్గా పిల్లలకి రెడీ చేసుకుని అంతా ఉండాలి. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికైతే టెక్నాలజీ మారిపోయి జడకు వచ్చేటప్పుడు కూడా మిషన్ వచ్చేసిందంట. ఆ జడలు వేసిద్దంట. అది మనం చూసిన కొత్తగా కనిపెట్టిందంట. అది రోజా మరి నువ్వు రెడీ చేసుకుంటావు అతన్ని. ఇప్పటికే అసలుకి ఒళ్ళు బద్దకం అండి. గ్యాస్ మీద అయితే అన్న ఉడికిపోతుంది, కుక్కర్ అయితే కూర ఉడికిపోతుంది. అసలుకి ఎన్నో ఇదో జరిగిపోతుంది. అలాగే ఇదివరకు అయితే కట్టెల మీద మామూలుగా మనం పోయి కట్టెలు నరుకొచ్చుకొని పొయ్యి మీద పెట్టుకొని పొయ్యి మంటేసుకొని అన్ని చేసుకున్న తర్వాత అయితే అన్నం కూర వండుకునేటప్పటికైతే అసలు 5 రెడీ అయిపోయాయి ఇదివరకు మనుషులకైతే. ఇప్పుడైతే తిరిగితే మారిపోయింది. ఇంకా పిల్లలైతే రెడీ చేసుకున్నాం కదా. ఇంకా మేము కూడా పొద్దున్న లేకపోతే 2 మనుషులు చేసుకుంటే చకచక అయిపోయింది. ఇంకా పిల్లలైతే రెడీ చేసుకొని వాళ్ళకి అన్నం పెట్టుకొని వాళ్ళ అన్ని సక్రంగా చేసుకునేటప్పటికైతే మనకి టైం పట్టింది. ఇంకా చూశారు కదా మరి ఇప్పుడు దాకా పట్టిందంటే. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి మాకైతే మటుకి ఇంకా నేను మొక్కజొన్న తెల్లజొన్న వేసి చెప్పాను కదా. 4 ఎకరాలు మొక్కజొన్న, 2 ఎకరాలు తెల్లజొన్న అయితే వేసుకున్నాను. ఇంకా 2 ఎకరాలకైతే మొక్కజొన్నకైతే ఇంకో టైం పట్టింది. తెల్లజొన్న అయితే తడుపుడికి వచ్చిందండి. దాని పై ముందు కూడా కొట్టుకోవాలి. మొక్కజొన్న కూడా పురుగు పడుతుంది, దానికి కూడా నేను పై ముందు కొట్టుకోవాలి. ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా రోజా నేనైతే పొద్దున్న లేచి చక్కచక్క ఇంట్లో పనులను చేసుకొని పిల్లల్ని రెడీ చేసుకొని అన్నం కూరలన్నీ రెడీ చేసుకొని పిల్లల్ని అయితే చక్కగా నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా పిల్లలైతే చక్కగా రెడీ చేసుకున్నాము. రోజా ఎంతవరకు వచ్చింది? పచ్చడి మిర్చా. ఇంకా మిక్సీ కూడా పచ్చడి కూడా మిక్సీ అయితే పెట్టేస్తుంది బాబు. ఇంకా చేను కాడికి వెళ్ళిన తర్వాత ఇంకా రోజుని పెట్టుకొని ఇంకా పైపులన్నీ పక్క చేలో ఉండే ఇంకా పక్క చేలో కూడా నేనైతే ఆ పక్క చేలో కూడా నాచులు వేసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే ట్రాక్టర్ ఇంజిన్ పెట్టుకొని అయితే నేనైతే చేను తడుపుకోవాలండి. అది 1 రోజు పట్టినాయి, 2 రోజులు పట్టినాయి. ఇంకా కత్తిరా చూశారు కండి, వాడు డేంజర్ అండి. వాడు మామూలు డేంజర్ కదండి, గుండు కాని వాడు. మీరు చూసే ఉంటారు గుండు అండి. గుండోడు మామూలు వాడు కదండి. ఎట్టా అయ్యో చూశారు కదండి, వాడు మామూలుడు కదండి. ఈయన కూడా వేయాలి, ఈయన కూడా వేస్తే మాట అనేది. ఒకడైతే పోతున్నాడండి. ఈడైతే నన్ను విడిచిపెట్టిండోడు కాదు. మరి ఎట్లా ఉన్నాడు, స్కూల్లో కూడా ఉంటాడు బాగా చక్కగానే. ఆదర్శ్ బాయ్. ఆదర్శ్ నాగలు తిరుగు. బాయ్ బాగా చదువుకా. నాగలు తిరుగు, ఇద్దరు చూడు. బాయ్. సరే అక్కడ ఇస్తాండి. సరే మరి ఇదండి మా పరిస్థితి. ఇంకా పిల్లలకి సంవత్సరం పిల్లలు బాగా చదివించుకొని ఇంకా నేనైతే పొలం వేసుకుంటూ ఉంటాను. ఇంకా వచ్చే సంవత్సరం అయితే ఇంజిన్ కూడా కొనుక్కోవాలని మనసులో ఉంది. పెద్ద ఇంజిన్ కొనుక్కుంటాను, బాగా వేసేది. దాన్ని కూడా తీసుకొని ఇంకా దేవుడి దేవాల సక్రంగా 7 గొడ్డెక్కాను. ఇంకా వచ్చే సంవత్సరానికి అయితే ఇంకా మామూలుగా ఇంజిన్ అయితే తీసుకొని పొలాలు అయితే పండించుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. మరి ఇప్పుడైతే ఒక 6 ఎకరాలు అయితే వేసుకోమని చెప్పాను కదా. ఇంకా 6 ఎకరాలు తెల్లజొన్న అయితే తడుపుకోవడానికి అయితే నీళ్ళ తలుపుకి వచ్చింది కాబట్టి దాని అయితే తడుపుకోవడానికి వెళ్తున్నాను. మరి ఇంకా అక్కడ మా చాగిరి మామూలుగా ఉన్నదండి. అందులో ఇంకోటి ఏంటంటే 4 ఎకరాలు పొట్టైనా కానీ 4 ఎకరాలు దగ్గరగా కిలోమీటర్ పైన ఉంటుంది. దానికైతే మోసుకోవాలి, కట్టలు మోసుకోవాలి. మొన్న ఒక్కనే మోసేటప్పటికైతే నాకు మెరకాయ కూడా పట్టేసింది. ఇంకా తప్పదు కదా, మన చాకిరి మనం చేసుకోవాలి. మనం ఇంకా కూలీలు మెడిసిన్ చేయాలంటే నాకు మనసు తప్పదు. ఎందుకంటే నేనైతే చాకిరి చేసి ఉన్నాను కాబట్టి ఆ రూపాయి విలువ ఏందనేది. మరి ఆ రూపాయి ఇప్పుడు నేను మనుషులు పెట్టుకున్నాను అనుకో, ఆ మనుషులకి అయితే మళ్ళీ చిమ్మినందుకు 400 కట్టలైనా మోసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళని చేరవాలి, మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ నిలిపెట్టాలి. ఇప్పుడు ఇవన్నీ చాకిరి చేసే పోదురు. అదేదో నేనే మోసుకున్నాను, నేనే చిమ్ముకున్నాను, నేనే కట్టలు కూడా తీసుకెళ్తున్నాను కాబట్టి ఇంకా వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నాకు ఉండదు, తీసుకెళ్ళి మళ్ళీ వదిలిపెట్టే బాధ్యత కూడా నాకు ఉండదు. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా రోజుని పెట్టుకొని చేతి కట్టడం అది అర్థం పెట్టుకొని ఆయమైతే చేత కాకపోయినా ఎట్టగా చల్లగా నెట్టుకెళ్తున్నాను. ఇంకొక్కనే కాబట్టి ఇంకా ఇద్దరం అదే అంటారు చూడండి, ఏదో క్షేత్రం ఉంది కదా, అంటే నాకు వేయడం చేత కదండి, నేను ఎప్పుడు వేయలేదు ఎవరితో. ఇంకా అందుకని చెప్పేసి ఇంక రోజున ఆటోమేటిక్గా నేనైతే మటుకి ఇంకా ఇద్దరం చాకరీ చేసుకుంటాం.
ఇంకా ఈ పంట వచ్చేటప్పటికైతే ఇంకొక నెల ఉంటుంది. మొక్కజొన్నకు వచ్చేటప్పటికైతేమో కుడి ఏడవ నెల రోజుల పైన ఉంటుంది. తెల్లజొన్న వచ్చేటప్పటికైతే ఇంకో నెల ఉంటుంది. నెలలో నాకు పంట చేతికి వచ్చేసింది. ఈ పంట రాగానే అయితే ఇంకా చెప్పే కదా, కొద్దిగా బంగారం ఉంది పిల్లకి, కొద్దిగా సుకన్య స్కీమ్ పెట్టిన కడుతున్నాను. కానీ ఆస్తికి అయితే పాపం కట్టలేకపోతున్నాను. ఎందుకంటే ఇంట్లో నాకేమో ఒక్కనే అయిపోయాను. పాపం ఇంకా ఆస్తికి అయితే కట్టాలని ఎంతో ఆశతో ఉన్నాను. కనీసం మినిమం ఒక 20,000 అయినా వేస్తాను. మినిమం ఆస్తికి అయితే 20,000 సుకన్య స్కీమ్ కట్టి ఇంకా తర్వాత మళ్ళీ మిగతాది తర్వాత కడతా ఉంటాను. కానీ ఆ సుకన్య స్కీమ్ అనేది ఆపను. ఎందుకంటే ఉన్నది అక్క ఆడపిల్ల కాబట్టి ఇంకా అమ్మాయి బాగుంటేనే కదా మనం కూడా బాగుండేది. ఇంకా అందుకని చెప్పి చదివించుకుందాం నా ఆశ. ఒక 20,000 అమ్మాయి అకౌంట్లోకి వేసేస్తాను. వేసేసిన తర్వాత ఇంక మిగతాది ఏదైనా ఉంటే బైక్ వాళ్ళకి కానీ లేకపోతే బంగారం బయట తెచ్చుకోవాలండి. చాలా అప్పులో ఉన్నాను కాబట్టి ఇంకా ఇదిగా ఉంది. ఒకప్పుడైతే నేనే వడ్డీలకి ఇచ్చాను. కానీ ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నారు. అందులో నేను ఇంకోటి ఏంటంటే పంట లాస్ వచ్చింది. నీళ్ళు 6 ఎకరాలు మినిమం వేస్తేనే నాకు వచ్చేటప్పటికైతే 6 ఎకరాలు 6 క్వింటాలు అయిందండి. మరి మినువులో తేడా తెలియలేదు, లేకపోతే పొలంలో పంటలో తేడా తెలియదు. కానీ నా దగ్గర ఉన్న బంగారం మొత్తం పెట్టి ఎంతో ట్రై చేశాను. పంట పండిద్దని ఆశతోటే మందులు కూడా కొట్టాను. ఇంకా అంటే ఇప్పటికైతే నేనైతే మరి చాలా నెట్టుకొచ్చానంటే నేనైతే ఇంకా అక్కడికి వచ్చేటప్పటికైతే పెద్ద పిల్లడికి 4 లక్షలు పెట్టని చెప్పాను కదా, వాడికి నన్ను లాగాడండి. పిండినట్టు పిండేశాడు, పిప్పిని చేసినట్టు, చెరుకు రసంలో పిప్పిని చేసినట్టు చేశాడు. అయినా వాటికి ఇప్పటికైతే పిల్లడికైతే మటుకి ఇది అనేది రాలేదు. దాన్ని సంతోషపడుతున్నాను. ఎందుకంటే మొన్న చూశాను నేను అకస్మాత్తుగా ఈ ఊరు వేరే ఊరిలో తడపడానికి వెళ్ళానండి. అంటే మినుమే తడపడానికి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత నాతో పాటు ఇంకో మనిషి కూడా కూలి మనిషి వచ్చాడు. కూలి మనిషి వస్తే సరేలే అంటే బాగా మాట్లాడుకుంటాను, ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. ఇంక మధ్యాహ్నం ఇద్దరం కలిసి అన్నం తిన్నాము. అన్నం తిన్న తర్వాత పాపం అతనికి ఫిట్స్ ఉన్నాయన్న సంగతి నాకు తెలియదు కాబట్టి నేను అనుకున్నాను పక్కా పోయి నాతో పాటు మాట్లాడుతాను. పాపం మెరక అంటే నీళ్ళు కొద్దిగా ఎక్కని చోట మెరకాడ అయితే ఏం చేశాడంటే కాలుతో తొక్కుతుంటే నేను అనుకున్నాను మెరక ఎక్కపోతుంటే నీళ్ళు తొక్కుతున్నాను అనుకున్నాను. తర్వాత చూశానండి పాపం ఆ బాధ మామూలు బాధ కదండి. నా పెద్ద కొడుకు అయితే నాకు గుర్తుకొచ్చాడు. కళ్ళ కూడా నీళ్ళు తిరిగినాయి నాకు. ఎందుకంటే ఇవాళ నేను రూపాయి కాడ చూసుకొని ఆశపడ్డాను, వాడి జీవితం మొత్తం పాడైపోద్ది. అందుకోసం అని చెప్పి నేను అంత పోరాటపడి అంత డబ్బు కూడా పెట్టాను పిల్లడికి అయితే, పెద్ద పిల్లడికి అయితే. ఇంకా ఫిట్స్ లాగా వచ్చి పాపం గిలగిల కొట్టుకులాడుతున్నాడు. నాకైతే నేను ఎవరిని చూడలేదు, అంత అట్లా పడతాం కూడా నేను ఎవరు చూడలేదు. ఫిట్స్ అనేవి కూడా నాకు మనిషి చూశాను కానీ అంతగా గమనించాడు. పాపం పడిపోయి నీళ్ళని బురదలను కొట్టుకులాడుతున్నాడు ఒక మనిషి అయితే. నేను దగ్గర పోయి చూసేటప్పటికి గాంధీకి తేరుకున్నాలే. మళ్ళీ తీసుకొచ్చి ఒడ్డు మీద కూర్చోబెట్టి ఎన్ని చేసేటప్పటికి ఇదిగా ఉంది. మళ్ళీ అదే రోజున మళ్ళీ అంటే ఆ రోజే మళ్ళీ సాయంత్రం 5 అయితే పాపం మళ్ళీ పడిపోయాడండి. ఇంకా అక్కడ చేదు అయితే ఎవ్వరు లేరు, ఒక్కళ్ళు కూడా చూస్తానికి అయితే ఒక్కళ్ళు కూడా లేరు. నేను ఒక్కనే ఉంది. కానీ నాకైతే ధైర్యం రాలేదు. ఎందుకంటే మనం అంటే చూశాను కానీ మళ్ళీ రెండోసారి రావడం అంటే ఆ మనిషిని నేను చూస్తాను అట్లా. అంటే ఫిట్స్ అనేది వస్తే కానీ ఒక్కసారి వచ్చేటట్టు ఎవరైనా నేను ఒక్కసారి చూశాను. కానీ ఆ మనిషికి వచ్చేటప్పటికి 2 సార్లు వచ్చినాయి ఫిట్స్. పాపం కొట్టుకులాడి నీళ్ళలోనే ఇంకా నేనే చూడలేక ఆ మనిషిని చూడలేక కళ్ళ నీళ్ళు పాపం ఇదైపోయి ఇంకా మనిషి మీద నీళ్ళు పోతుంటే సరే పక్కన నేను ఉన్న పైపుని అయితే పక్కకు లాగేసిన తర్వాత అయితే పాపం ఆ నీళ్ళు చెవులో కూడా పోతూనే ఉండే, కళ్ళలో మనిషికి అంతా తడిచిపోతూనే ఉన్నాడు. కానీ నేనైతే పక్క తీసినప్పటికీ పాపం ఆ మనిషిని చూడగానైతే జాలి వేసిందండి నాకైతే. ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే కండి, ఎవరైనా మనుషులే, మనం అందరం ఎవరైనా మనిషే. ఆ మనిషి ప్రాణం వేరే మనిషి చూసుకుంటే గిలకలు కొట్టుకునేటప్పుడు ఆ ప్రాయం ఎట్టుంటుందంటే చెప్పుకోలేనంత బాధగా ఉంటుందండి. నేనైతే నా పెద్ద కొడుకు అది గుర్తుకొచ్చినప్పుడు ఎన్నిసార్లు అనుకుంటాను, దేవుడి దేవాల ఇంకా అదేనేది లేదు అనుకుంటాలే, నా పిల్లడికి అది లేదు అనుకుని దేవుడి దేవాలంతా మనసు ఎంత నిమిత్తంగా ఉండదండి, అంత నిమిత్తంగా ఉండదు నాకు. కానీ ఇంకా కొద్దిగా ఎక్కడో కొద్దిగా ఉందండి. అంటే ఆ బాబుకి ఇంకా రాకుండా ఉండిద్దిలేని అంత ఇదిగా ఉంది. కానీ 90% చెప్పాడు, 100% చెప్పలేదు. కాబట్టి కొద్దిగా బలమైన తిండి పెట్టుకుంటే ఆ పిల్లవాడికి ఏది రాదు. కానీ తినండి ఎక్కువ నాలాగే ఏదో పెట్ట మెతుకులు తిన్నట్టు తింటూ ఉంటాడు. తినాయా కానీ తినేవాడు కదాడు. చూసే ఉంటారు నా పెద్ద కొడుకుని ఆదర్శని. కానీ ఇప్పుడైతే కొద్దిగా పోతున్నాడు కాబట్టి, స్కూల్కి పోతున్నాడు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. మొన్నటిదాకా అయితే నన్ను నిలిపెట్టాడు కదండి. ఎందుకో వాడికి నేనంటే అంతలా ప్రేమ. ఆ ప్రేమ మరి ఇప్పుడు ఉండిద్దో రేపు వాళ్ళ వైపు వచ్చిన తర్వాత ఉండిద్దో చెప్పలేము. అది సరే చూద్దాం. అది మనం చూపించే ప్రేమను బట్టి మన పిల్లలు కూడా మన మీద ప్రేమ చూపిస్తారు. ఇంకా అందుకని చెప్పి అయితే చూసేసారు కదా, ఇంకా మా ఇద్దరిది ఇది రోజాది నాది లైఫ్ స్టోరీ. ఇంకా చక్కచక్క ఆనందం చేస్తాం ఇప్పుడైతే. ఇంకా ఈ లోపల అయితే రోజా కూడా పచ్చడి అయితే రెడీ చేసిద్ది, టమాటాను పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ చేసిద్ది. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు. రోజా పంపించేసా మరి రక్షగాడి ఇంకా తినేసి మేము కూడా ముద్ద నోట్లు అన్నం పెట్టేసుకొని ఇంకా ఇప్పుడైతే ఇంటికి పనికి వెళ్ళిపోతాము. ఇంకా పిల్లలు వచ్చేటప్పటికైతే మరి సాయంత్రం కదా, వాళ్ళు వచ్చేటప్పటికైతే మేము సాయంత్రం వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంట్లో డైలీ రొటీనే. ఇంకా వచ్చేటప్పటికైతే ఇంకా వాళ్ళకి వచ్చేటప్పటికైతే నీళ్ళు అయిన కాయబెట్టుకోవడం, మరి ఇంట్లో పనులు చేసుకోవడం, ఇదే మా పని అయితే. ఇంకా
దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా అందరూ కోరుకోండి మొక్కజొన్న పంట బాగా పండాలని, తెల్లదొన్న కూడా బాగా పండాలని. ఇంకా ఇదే ఇదిగా అయితే ఇంకా పొలం అయితే వచ్చేది 10 ఎకరాలు తీసుకోవాలని ఆశగా ఉంది నాకు. అంటే అక్కడ అంత దూరం తీసుకోవాలండి, ఇంజన్ తీసుకుంటున్నాను కదా, చూస్తాను మంచి పొలం చూస్తాను ఏదైనా కానీ. ఒక రోడ్డు కానుకొని కత్తి మంచి పొలం చౌడు పొలం లేదు మా కళ్ళీ చౌడు ఎక్కువ అయిపోయినాయండి. ఎందుకంటే భూమిలో మందులు కొట్టి ఇప్పుడు పంట పండిద్దని అనుకునేటప్పటికైతే ఏమవుతుందంటే చౌడు అనేది వచ్చేసి మనిషికి చౌడు అనేది వచ్చేసి పొలానికి అయితే పంటలు అయితే మనకు పండుతాయి అనుకునే టయానికి మళ్ళీ వాతావరణం మారిపోయి ఆ విధంగా ఈ కలుపు మందు కొట్టేటప్పటికి భూమిలో సారం అనేది తగ్గిపోయి మనకి పంటను దిగుబడి రావటం లేదు. ఇంకా అందుకని చెప్పి అయితే మంచి పొలం చూసుకుంటాను వచ్చేటప్పుడు. ఇంకా రోజు వచ్చేటప్పటికైతే పాపం రోజనే ఈ రోజు కుటుంబాన్ని అంతా జరుపుకొస్తుంది. నాదే ఉంది ఇంకా పైన తిరుగుతున్నాను కానీ నాకైతే ఎప్పుడో అమావాస్య పౌర్ణమికి ఒకసారి పనికి పోతున్నట్టుంది నాకైతే. అంటే ఈ సంవత్సరంలోనే పోయిన సంవత్సరం అంతా నేనే అసలుగా రోజాకి లైఫ్ ఇచ్చింది నేనండి. ఎందుకంటే అడగండి ఏమైనా అబద్ధం చెప్పిద్దాం, రోజు నీకు లైఫ్ ఇచ్చినారు మే ఎవరు ఇచ్చింది చూసారుగా, నేను చెప్పకముందే చెప్పింది. దేనికంటే నేనే ఆ అమ్మాయికి అన్ని మొత్తం సైకిలింగ్ అన్నీ అసలుకి ఫస్ట్లో స్టార్టింగ్ నుంచి మొత్తం చూసింది నేనండి. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చేటప్పటికైతే ఇంకా దగ్గర ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, ఇంకా ఎక్కడో ఉండేవాళ్ళు. వాళ్ళు బతకడానికి పోయి సిమెంట్ పని చేసుకుంటా ఇంకా జనాన్ని పెట్టుకొని 10 మందిని పెట్టుకుని అయితే సిమెంట్ పని చేసుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడికి పంపించే ఎందుకని చెప్పి నా కాడే ఉంచుకొని నేనే ఇంకా సైకిలింగ్ కానీ మొత్తం చూసుకున్నాను. ఇంకా కానుక అయితే ఇంకా ముద్దల రమేష్ హాస్పిటల్ కాడ ఇచ్చాకు ఇక్కడ తీసుకెళ్ళేవాడి. ఇంకా డబ్బు అనేది ఇంకా నాకు చెప్పాను కదా, ఇంకా ఆ రోజు పిల్లల కోసం చెప్పి అంత డబ్బు అంతా పెట్టుకున్నాను. హాస్పిటల్కి తిరగడం కానీ కానుకలకు కానీ మరి పెద్ద పిల్లలకి ఎన్ని చెప్పుకుంటూ వచ్చాయి కదా, మొత్తం అదే నాకు ఖర్చు అయితే. ఇంకా మీరు చూసే ఉంటారు. కొంతమంది కామెంట్ చేశారు ఎందుకన్నా నీకు మరి ప్రైవేట్ స్కూల్ చేయించుకోవడం ఎందుకని. నేను చెబుతున్నానండి, ప్రైవేట్ స్కూల్ అంటే ఆరో భారం ఎక్కడో చోట అప్పు అయినా సరే పంటలు పండించుకున్నా సరే ఇంకా మనం చేసేది రూపాయి, ప్రతి ఒక్క రూపాయి పిల్లల కోసం కదండి. ఇవాళ నేను ఏదో 10 లక్షల సంపాదించి ఇల్లు కడతాను, లేకపోతే ఇవాళ ఏదో నేను ఏదో 10 లక్షలు సంపాదించి ఇల్లు కడతాను, ఆ ఇంట్లో ఉండరు కానీ వాళ్ళ నాలుగు పొలం చేసి తప్పదా. 10 లక్షలు నేను సంపాదించి ఇల్లు కడతాను అనుకో, వాళ్ళకి నేను రేపు పొద్దున 10 లక్షలు ఇస్తాను, సంపాదించి తినకుండా 10 లక్షలు లేకపోతే చెరవ 10 లక్షలు ఇస్తాను అనుకో, తినకుండా నా తెలియదు ప్రకారం ఆ 10 లక్షలు పెట్టి వాళ్ళకి ఇస్తాను. కానీ వాళ్ళు తర్వాత పొలం పని చేసి తప్పదుగా. ఇంకా అందుకని చెప్పి నేనైతే చేసిన రూపాయి అయితే నా పిల్లల కోసం చెప్పి ఇంకా వాళ్ళనైతే చదివించుకోవడానికి అయితే ఇదిగా ఉన్నాను. ఇంకా తర్వాత వాళ్ళ తలరాత అది చేసేది ఏం కాదు, వాళ్ళు చదువుకోవాలని వాళ్ళకి ప్రేమగా ఉండి చదువుకుంటేనే, అది కూడా బలవంతం చేసేది ఉండదు. చదువుకోలేదు అనుకో నాతో పాటు చల్లగా అది. మరి వాళ్ళైతే మనస్ఫూర్తిగా అందరూ నేనైతే మటుకు నాకు చదివించుకోవాలని ఆశ. ఎందుకంటే బాగా చదువుకున్నారు అనుకో వాళ్ళని పేరు అనేది ఉండేది తిరిగి ఉండదు. అందుకని చెప్పి అయితే అది నా పరిస్థితి. చూసారు కదా, ఇంకా రోజు అయితే ఇప్పుడైతే రెడీ అయిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నాం మరి ఇప్పుడు? చేనికి. మా నాయన ముందండి చూసే ఉంటారు, అప్పుడప్పుడు వచ్చింది ఆ స్టెప్ వేయడానికి. ఒక్క స్టెప్ ఎప్పుడో ఒకసారి చేపిస్తా ఒక్కోసారి వీడియోలో కానీ కనపడుతుంది మీకు. అంటే మేకప్లు ఏం కొనక్కరాలేదు, కొనుక్కొస్తా ఇప్పుడే. రేపు గుంటేనప్పుడు కొనుక్కొస్తా. అంటే కనపడుతులే, ఏం బాధపడబాకండి. అప్పుడప్పుడు ఏదో శ్రీకాంత్ పాటకు కొన్ని పాటలు డ్యాన్స్ చేసిద్ది, నా వెంకటేష్ పాటకు కొన్ని పాటలు డ్యాన్స్ చేసిద్దండి. ఇంకా చూసే ఉంటారు కదా, మన లైక్ అయిన మన వీడియోలో మొత్తం చూడండి. ఇంకా వచ్చేటప్పటికి అయితే పాపం ఇంకా నాని వచ్చేటప్పటికి ఎక్కడికి వచ్చి నాని దేనికి వచ్చింది వాళ్ళు పాపం? రాజీకా తగ్గిందంట పోనీల పాపం. వాళ్ళు ముగ్గురు పిల్లలండి నాలాగే, కాకపోతే నాకేమో కొద్దిగా అక్కడికి వచ్చారు, ఇంకా వాళ్ళకి అక్కడ రాలేదు. వాళ్ళకి వచ్చే టైం వచ్చేసిందే పాపం. ఇంకా చిన్నపిల్లడు వాడు ఇంకోడైతే మూడోవాడైతే వాళ్ళు కూడా పాపం చాలా కష్టపడతారు. అంటే ఇంకా నేను వచ్చేటప్పటికైతే నాకేం పొలం మీద ఆశ, వాళ్ళకి వచ్చేసరికి యూట్యూబ్ మీద ఆశ, అంతమించేం లేదు. వాళ్ళు ఏమో యూట్యూబ్ అంటే కేక్ కోసుకుంటారు, నేను పొలం పని అంటే తలకాయ కోసేసుకుంటాను. అట్టింది మా ఇద్దరికైతే. ఇంకా పాపం అకస్మాత్తుగా అయితే రాజీకి వచ్చేటప్పటికైతే నడునొప్పి వచ్చేసిందట పాపం. నిన్నే నేను చూశాను కానీ త్వరగా జాలి అనిపించిందండి పాపం. ఎందుకంటే వాళ్ళ మమ్మీ కూడా లేదు కదా పాపం, ఎవరున్నా కానీ. ఇంకా వాళ్ళ మమ్మీ లేనంత బాధ, అంటే ఆడపిల్లకి తల్లి లేనంత బాధ ఎంత బాధగా ఉండదంటే పాపం. వాళ్ళ మమ్మీ ఉండగానే అంతకుముందు మీరు చూసే ఉంటారు పాపం, మంచంలోనే ఉంది, అంత మంచంలోనే పాపం. అయితే అకస్మాత్తుగా మరణించడం ఇవన్నీ పాపం జరగడం పాపం. అదే వాళ్ళ అమ్మ ఉందనుకో పాపం, ఏందమ్మా ఎట్టుందమ్మని, లేకపోతే అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తే ఇంటికాడికి వచ్చి పోతా చూసుకుంటా మనవాళ్ళతో ముద్దులాడుకుంటూ ఉంటుంది కదా పాపం. వాళ్ళకైతే అదృష్టం లేదనుకుంటా. చేసేదే ఉందిలే, ఎవరైనా అక్కడ పోవాల్సిందే ఎప్పటికైనా, ఎన్నాళ్ళకైనా కానీ. అక్కడ పోయినా మళ్ళీ ఇక్కడ తిరిగాటం కానీ ఇక్కడ ఉండదు అక్కడ పోవడం తప్పితే ఇంకా 2 ఆప్షన్ లేదు కాబట్టి మనకైతే. ఇంకా చూసే కదా ఇప్పుడు మా అన్నకైతే ఎట్టున్నాం మరి పాపం. ఇది నేను పోదానుకున్నాను, నేనైతే పోదానుకొని కూడా పాపం ఉన్నారో లేదని తెలియక మేమైతే ఆగిపోయాము. పోయి పాపం చూసేద్దాం అనుకునేటప్పటికి ఇక పాపం వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు ఏదో ఇబ్బందులు ఉన్నారు కదా, ఇంకా ముగ్గురు పిల్లలతో ఈదుకుంటారు రావటం అంటే బాగా చాలా కష్టం ఉన్నది. చిన్నపిల్లలు కదా కొద్దిగా ఎదిగారు అనుకో, వాళ్ళంతా వాళ్ళు పనులు మనతో పాటు వాళ్ళంతా వాళ్ళు పనులు చేసుకోవడం, నీళ్ళు పోసుకోవడం అన్నీ చేసుకుంటే ఎవరికైనా సులువుగానే ఉంటుంది. ఇంకా అందుకని చెప్పైతే అంతే. ఇంకా
నీ వదిలి మీద ఓపెన్ చేయండి పాపం. ఎట్లా ఉందని అనుకున్నా తగ్గింది బాగానే ఉందంట అడిగాను. బాగానే ఉందంట. ఏ అంతలో అంటే అంటే బాగుంటప్పుడు పాపం వాళ్ళ మమ్మీ లేదు కదా చేసుకోవడానికి. ఆ అమ్మాయి ఆ పిల్ల ఒకటే ఉండేది, రాజు ఒకటే. ఇంకా అందుకని అవన్నీ ఇప్పుడు బయట వేస్తున్నాయి. అంతకుమించి ఏం లేదండి. తగ్గిద్దిరా దేవుడి వాళ్ళ దేవుడు ఉండదు పాపం. ఇంకా మరి వాళ్ళిద్దరు కూడా అంతే, భార్య భర్తలు ఇద్దరు అంతే. ఇద్దరు కష్టపడతారు పిల్లల కోసం అయితే. మరి ఇంకా మరి ఎట్లా సంపాదించుకోండి. సుబ్బరాజు ఉన్నాడండి, మామూలుడు కదండి, మోనార్క్. నాని అన్న కత్తి నయంగానే మోనార్క్ మామూలుగా నమ్మది కదండి సుబ్బరాజు. మోనార్క్ సుబ్బు బుజ్జి అభిషేకం పెడతారు వాళ్ళిద్దరు నమ్మకండి ఎప్పటికైనా కానీ. కనీసం డబ్బులు పడ్డది ఎవరు చెప్పరండి. అంటే పిసినార్థానికి ఉండాలండి. మన వీడియోలో మనం మాట్లాడుకున్నాం, పిసినార్థానికి ఉండాలండి. వాళ్ళిద్దరు వాటికి వండుకుంటారు. ఎందుకంటే నేను ఓపెనింగ్ మాట్లాడతాను. ఎవరినైనా సరే నాకు నచ్చదు, నేను మొహమాటంలో అక్కడ మాట్లాడేస్తాండి. ఎందుకంటే వాళ్ళిద్దరు కూర వండుకుంటారు, పక్కన వాళ్ళు కూడా వాసన చెప్తారండి. అట్లా గుడి వాళ్ళిద్దరు అంత పిసినార్థానికి ఉంటారు. సరే అండి, అంత పిసినార్థానికి ఉండా కానీ పాపం ఈసారికి సుబ్బుకి అయితే మటుకి మా మోపిలాడ పుట్టారు మనస్ఫూర్తిగా. నేనైతే కోరుకున్నాను, మీరు మనస్ఫూర్తి అందరు కోరుకోండి. ఎందుకంటే మధ్యలో మళ్ళీ బాధపడతారు కదా మా బాగా ఇట్లా మాట్లాడేది చెప్పి. అందుకనే నేను కూడా అంటున్నాను, సుబ్బు బుజ్జికి మటుకు మోపిలాడ పుట్టాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి. మోపిలాడ పుట్టినా కానీ సుబ్బు హాస్పిటల్ పట్టకూడదండి. ఏదో దాన ధర్మం చేసే ఎట్టుగా ఉండదు, ఇట్టున్నారు పిల్లలు కూడా. వాళ్ళంటే ఎవరు దాన ధర్మం చేసేది ఎప్పుడు కల్లరా. సరేనే, చూశారు కదా మరి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అవుతుంది. హలో బస్మా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అయిపోయిందా అయిపోయిందా? వరే 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 నేను ఎన్నింటి దాకా ఆడిచ్చారు ఇంజను? తిన్నావా పని? ఏమన్నా తిన్నావా? వస్తాడు అడితే. ఇదండి పాపం ప్రతి ఒక్క మా ఎవరి వాళ్ళు ఇప్పుడైతే ఇబ్బందిలో ఉన్నారు. ఎందుకంటే ఎవరి పొలాలు వాళ్ళు తడుపుకుంటా. మరి ఇంకా పొలం వేసిన వాళ్ళ పరిస్థితి అయితే మామూలు లేదండి. నేలకి ఇక్కడ చాలా ఖర్చు ఎక్కువ అండి. నేలకు కానీ ఒక ఇంజిన్ ఉందంటే మటుకు ఆట ఆడుకోవచ్చు, 20 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు ఇక్కడ అయితే ఇంజిన్ ఉంటే. ఇంకా అందుకని చెప్పే కదా, ఇంకా వ్యవసాయానికి ఖర్చు ఎక్కువ పోతే ట్రాక్టర్లకి అయితే మటుకు ఏమైంది, కూలీలకి అయితే మటుకు కూలీల పనులు మనం చేసుకుంటాము. ఇంకా ట్రాక్టర్లకు కానీ మరి వ్యవసాయం ఖర్చులు కానీ, మందుల ఖర్చులు కానీ ఇవన్నీ ఉంటాయి, పై ఖర్చులు. అది పంట పండి మన చేతిలోకి వచ్చినప్పుడు ఆ రూపాయి మన జేబులో పడ్డప్పుడు మన రూపాయిది. ఇంకా మిగిలిన టైలు అయితే మన రూపాయి అనేది మనకు కనపడదు. అంటే చాకరీ చేసుకోవాలి, చాకరీ చేసుకున్న టైలు కాబట్టి ఆ టైలో నేను చాకరీ చేసుకోగలిగాను కాబట్టి అంత డబ్బు నా చేతి మీద తిరిగింది. కట్ల చేతి మీద తిప్పాను, వడ్డీలు కొట్టించాను. కానీ ఇవాళ నాకు అంత చాకరీ లేదు, నా పొలం నాకే సరిపోతుంది. ఇంకా పెట్టుబడి కూడా ఎక్కువైపోయింది. ఇంకా పాపం రోజే కాబట్టి నడిపోతుంది. ఇంకా వాస్తవం చెప్పాలంటే ఆ రోజే ఉండబట్టి అది తింటున్నానంటే, లేదా రోజు లేకపోతే ఇంకా ఖానా పైన హై మొత్తం ఇవ్వలో. యూట్యూబ్ అనేది చెప్పే కదా, నాకు సిగ్గు సరే ఏమి ఉండదండి. ఎందుకంటే నాకు సెల్ అనేది టచ్ ఫోన్ అలవాట్లేదు. ఎందుకంటే ఏదైనా ఓపెనింగ్గా మాట్లాడుకోవాలి, ఏదైనా ఓపెనింగ్ చేయాలి. ఈ రోజే ఉండబట్టి యూట్యూబ్ చేస్తుంది కాబట్టి శాలరీ పడుతుంది మనకి. అదే యూట్యూబ్ లేకపోతే లేదు, సీన్ లేదు. ఎందుకంటే నేను పొలం పనిలో కత్తినే కదంట్లా. ఎంత పొలం పని కానీ ముందు కట్టలు కానీ ఏ పని సరే చేస్తాను. కానీ యూట్యూబ్ అనేది నాకు చేత కాదు. యూట్యూబ్ నేర్చుకోవాలని ఆశ ఉంది కానీ టైం నాకు కుదరదు, దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. సరే ఉండగానే నేర్చుకుంటా. ఇప్పుడు కాకపోయినా ఎడిటింగ్ చేయడం కానీ వీడియో అనేది మాట్లాడతా కాబట్టి ఆల్రెడీ ఎడిటింగ్ చేయడం మొత్తం అన్ని నేర్చుకుంటాను నేను. ఇంకా ఐసాక్ కూడా యూట్యూబ్, ఆదర్శ్ యూట్యూబ్ మొత్తం అన్ని వాళ్ళకి టచ్ ఫోన్ అన్ని అలవాటు చేయాలని. ఇంకో కోరిక కూడా ఉందండి, నాకు పెద్ద పెద్ద కోరికలే ఉంటాయి. ఎన్ని కోరికలు అంటే ఆ కోరికలు అంతం ఉండదు నాకైతే. అక్షయ్ గడు, ఆదర్శ్ గడు వీళ్ళు ముగ్గురు కారు తోలుతా నేను చూడాలి. నాకు వాళ్ళతోటి నాకంటే ఆ లైఫ్ నాకు లేదు. వాళ్ళ ముగ్గురైనా కారు తోలుతాను చూడాలి, అన్నీ A to Z మొత్తాన్ని. మెరయా హాయ్ చెప్పు తట్టా. సరే అండి, ఇంకా మనమైతే అందనేసి రెడీలో ఉన్నా. ఇంకా టాటర్ కూడా చేను కడికి వెళ్తుంది. పైపులో లైన్ వేసుకొని పొలం మీద తడుపుకుంటూ వచ్చేస్తాం. మరి ప్రతి ఒక్కటి వీడియో మీకు చూపిస్తాను ఈ రోజు. అలా నేను చేసే పని ఏంది అనేది మొత్తం ఎట్ట ఏ విధంగా తడుపుకుంటుంది అనేది కూడా ఇప్పుడైతే ఆనందినేద్దాం. సరేనా? మరి ఏమైనా మాట్లాడదాం ఇంకా? సరే సరే, చేను కింద వెళ్తాం.